జాతీయవాద ఉద్యమాలు. యూరప్ ఖండములో వివిధ దేశాలలో జాతీయవాద ఉద్యమాలు అనేవి జరిగినవి. ఇందులో భాగంగా ఫ్రాన్స్ దేశంలో నెపోలియన్ అనే వ్యక్తి యొక్క ఉన్నతము మరియు పతనము. నెపోలియన్ బోనపార్టే క్రీస్తు శకము 1769 ఆగస్టు 15న జన్మించాడు. నెపోలియన్ బోనపార్టే క్రీస్తు శకము 1769 ఆగస్టు 15న జన్మించాడు. తండ్రి చార్లెస్ బోనపార్టే, తల్లి లిటిజియో రామోలినో తల్లి పేరు. ఇతను జన్మించింది కోర్సికా ద్వీపంలో. ఈ కోర్సికాను జెనీవా ప్రాంతం నుంచి ఫ్రెంచి వారు కొన్నందున నెపోలియన్ అనేవాడు ఫ్రెంచి పౌరుడు కావడం అనేది జరిగింది. నెపోలియన్ ఫ్రెంచి పౌరుడు కావడం అనేది జరిగింది. ఎందుకు నెపోలియన్ ఫ్రెంచి పౌరుడు అయ్యాడంటే, ఇతను జన్మించినప్పుడు కోర్సికా ద్వీపం అనేది జెనీవాలో ఉన్నది. తదనంతరం ఈ కోర్సికా ద్వీపాన్ని ఫ్రెంచి వారు కొన్నారు. కాబట్టి నెపోలియన్ ఆటోమేటికలీ ఫ్రెంచి పౌరసత్వం అనేది లభించింది. నెపోలియన్ యొక్క తల్లిదండ్రులు కోర్సికా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. నెపోలియన్ యొక్క తల్లిదండ్రులు కోర్సికా ద్వీపం యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అయితే ఫ్రెంచి విప్లవానికి బైబిల్ లాంటిది సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథం. ఫ్రెంచి విప్లవానికి బైబిల్ లాంటిది సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథము. ఈ సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథాన్ని రూసో రాశాడు. నెపోలియన్ ఏమని చెప్పుకునేవాడంటే, రూసో లేకపోయినట్లయితే నెపోలియన్ ఉండేవాడు కాదు అని చెప్పేవాడు. తరచుగా తన స్నేహితులందరికీ కూడా రూసో అనే వ్యక్తి లేకపోయినట్లయితే నెపోలియన్ అనేవాడు ఉండేవాడు కాదు అన్నాడు. మరి నెపోలియన్ ఎలా గొప్పవాడయ్యాడు అంటే, ఆయన సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథం రాసి ఫ్రెంచి విప్లవానికి ఆ గ్రంథం నాంది పలికేటట్టుగా చేశాడు. స్వేచ్ఛగా జన్మించిన మానవుడు శృంఖాలల్లో బందీ అయినాడు అని రూసో ప్రకటించాడు. స్వేచ్ఛగా జన్మించిన మానవుడు శృంఖాలల్లో బందీ అయినాడు అని రూసో ప్రకటించడం అనేది జరిగింది. రూసో రచించిన గ్రంథము సోషల్ కాంట్రాక్టు ఫ్రెంచి విప్లవానికి నాంది అయింది. అంటే రూసో వలన ఫ్రెంచి విప్లవం సంభవించింది. ఆ ఫ్రెంచి విప్లవం నుంచే నెపోలియన్ బోనపార్టే పుట్టుకొని రావడం అనేది జరిగింది. నెపోలియను చదువుకునే రోజులలో తన తల్లికి ఉత్తరాలు రాసేవాడు. ఎక్కడ చదువుకున్నాడు ఈయన అంటే ప్యారిస్లో చదువుకున్నాడు. ప్యారిస్లో చదువుకునేటప్పుడు తన తల్లికి ఉత్తరాలు రాసేవాడు. ఏమని రాసేటోడు ఉత్తరాలంటే, నాకు పుస్తకాలు తప్ప మరే స్నేహితుడు లేడు అని తన తల్లికి ఉత్తరాలు రాసేవాడు. 1785 సంవత్సరంలో సైన్యంలో సెకండ్ లెఫ్టినెంట్గా నెపోలియన్ బోనపార్టే నియమితుడయ్యాడు. విప్లవం కన్న బిడ్డగా తనను తాను అభివర్ణించుకున్నాడు. ఫ్రెంచి విప్లవం 1789లో జరిగింది. ఈ ఫ్రెంచి విప్లవం నుంచి నెపోలియన్ అనేవాడు పుట్టుకొస్తాడు. కాబట్టి తనను తాను ఏమని చెప్పుకున్నాడంటే, విప్లవం కన్న బిడ్డను నేను అని తనను తాను అభివర్ణించుకోవడం అనేది జరిగింది. ఇంకా ఏం చెప్పాడు నెపోలియన్ అంటే, నా దేశము నశించే పరిస్థితులలో నేను జన్మించాను అని ప్రకటించాడు. ఇట్లా ఎగ్జాంపుల్ అడుగుతుంటాడు, నా దేశము నశించే పరిస్థితులలో నేను జన్మించాను అని ప్రకటించినది ఎవరు? నెపోలియన్ బోనపార్టే అనే వ్యక్తి. నాకు పుస్తకాలు తప్ప మరే స్నేహితుడు లేడని చదువుకున్న రోజులలో తన తల్లికి ఉత్తరాలు రాసిన గ్రేట్ పర్సన్ నెపోలియన్ బోనపార్టే. ఇంకా నెపోలియన్ బోనపార్టే ఏమన్నాడు అంటే, ఫ్రెంచి కిరీటము నేల మీద పడి ఉండగా నేను చూశాను, దాన్ని పైకెత్తాను అని ప్రకటించుకోవడం అనేది జరిగింది. ఫ్రెంచి కిరీటము నేల మీద పడిపోయి ఉన్నది, దాన్ని నేను చూసి నా ఖడ్గంతో దాన్ని పైకెత్తుకున్నాను అని చెప్పి నెపోలియను ప్రకటించుకోవడం అనేది జరిగింది. 1793లో బ్రిటిష్ వారు ఈజిప్టును ఆక్రమించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆంగ్లేయ నౌకాదళాన్ని నెపోలియను తిప్పికొట్టాడు. మరొకసారి వినండి. 1793లో బ్రిటిష్ వారు ఈజిప్టును ఆక్రమించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆంగ్లేయ నౌకాదళాన్ని నెపోలియన్ తిప్పికొట్టినాడు. 1795 అక్టోబర్ 5న
నేషనల్ కన్వెన్షన్కు వ్యతిరేకంగా ఫ్రాన్స్ దేశంలో తిరుగుబాటు జరిగింది. 1795 అక్టోబర్ 5వ తారీఖు నాడు నేషనల్ కన్వెన్షన్కు వ్యతిరేకంగా ఫ్రాన్స్ దేశంలో తిరుగుబాటు జరిగింది. అయితే ఈ కన్వెన్షన్కు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో లక్షలాది మంది తిరుగుబాటుదారులు ఉన్నారు. నెపోలియన్ దగ్గర ఉన్న సైన్యంలో కేవలం 5,000 మంది మాత్రమే ఉన్నారు. ఈ 5,000 మందితోటి ఈ విప్లవకారులు ప్రతి వ్యక్తి లొంగిపోయేంత వరకు ఈ నెపోలియను ఆ తిరుగుబాటును మొత్తం అణచివేశాడు. నేషనల్ కన్వెన్షన్కు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును నెపోలియన్ బోనపార్టే సమర్థతతోటి అణచివేశాడు. ఈ సంఘటనతోటి నెపోలియన్ను సైనికాధిపతిగా ప్రమోట్ చేయడం అనేది జరిగింది. కమాండర్ ఆఫ్ ది ఆర్మీ. నెపోలియను కమాండర్ ఆఫ్ ది ఆర్మీగా ఎప్పుడు ప్రమోట్ చేయబడిందంటే నేషనల్ కన్వెన్షన్కు వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాటును అణచివేయడం వలన అతని ధైర్య సాహసాలు చూసిన ప్రభుత్వము ఇతనిని కమాండర్ ఆఫ్ ది ఆర్మీగా ప్రమోట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత నెపోలియన్తో 1797 సంవత్సరంలో ఆస్ట్రియా దేశము 1797లో నెపోలియన్తో కాంపో పోరిమియా సంధి చేసుకున్నది. ఇక్కడ మనకు కాంపో పోరిమియా సంధి ఎవరెవరి మధ్య జరిగింది? నెపోలియన్ వర్సెస్ ఆస్ట్రియా దేశాల మధ్యన జరిగింది. ఆ తర్వాత 1798 సంవత్సరంలో నెపోలియను ఈజిప్టు మీద దండెత్తాడు. ఈ ఈజిప్టు మీద దండెత్తినప్పుడు బ్రిటిష్ వారికి నెపోలియన్కు యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని ఏమని పిలుస్తారంటే పిరమిడ్ల యుద్ధము అంటాం. పిరమిడ్ల యుద్ధము అని చెప్పేస్తాం. ఆ పిరమిడ్ల యుద్ధంలో ఇతను ఘన విజయము సాధించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1798 ఆగస్టులో నైలు యుద్ధంలో బ్రిటిష్ నౌకాదళాధిపతి నెల్సన్ చేతిలో ఓటమి చెందాడు. 1798 ఆగస్టు నెలలో నైలు యుద్ధంలో బ్రిటిష్ నౌకాదళాధిపతి నెల్సన్ చేతిలో ఓటమి చెందాడు. ఆ తర్వాత నెపోలియను అబిసియాస్ తోటి కలిసి 1799 నవంబర్లో సైనిక కుట్ర ద్వారా డైరెక్టరీని రద్దు చేసి తానే ఫ్రాన్స్ దేశానికి ప్రథమ కౌన్సిల్గా ప్రకటించుకోవడం అనేది జరిగింది. నెపోలియను పిరమిడ్ల యుద్ధంలో విజయం సాధిస్తాడు, కానీ నైలు యుద్ధంలో ఓటమి చెందాడు. నెల్సన్ చేతిలో ఓటమి చెంది సైలెంట్గా ఫ్రాన్స్ దేశానికి చేరతాడు. నైలు యుద్ధంలో ఓటమి చెందిన తర్వాత సైలెంట్గా ఫ్రాన్స్ దేశానికి పోవడం అనేది జరిగింది. ఫ్రాన్స్ దేశానికి పోయినప్పుడు అక్కడ డైరెక్టరీ ప్రభుత్వం ఉంటుంది. ఆ డైరెక్టరీ ప్రభుత్వము ఇతన్ని చూసి భయపడుతుంది, ఎక్కడ మమ్మల్ని కూలదోసి అధికారంలోకి వస్తాడేమని. అయితే వాళ్ళల్లో నమ్మకం కలిగించేంత వరకు నేను ఎలాంటి చర్యలు తీసుకోను, ఎలాంటి తిరుగుబాట్లకు పాల్పడనని వాళ్ళకి నమ్మకం కలిగించి ఆ తర్వాత 1799 నవంబర్ 10న కాన్సులేట్ ప్రభుత్వాన్ని ఈయన ఏర్పాటు చేస్తాడు. డైరెక్టరీ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రథమ కౌన్సిల్ అనే బిరుదుతోటి ఈయన అధికారంలోకి వస్తాడు. ఈ విధంగా 1785 సంవత్సరంలో సెకండ్ లెఫ్టినెంట్గా జాయిన్ అయినటువంటి నెపోలియను ఆ తర్వాత 1795లో కమాండర్ ఆఫ్ ది ఆర్మీగా నియమించబడి 1799 నవంబర్లో ఫ్రాన్స్ దేశానికి ప్రథమ కౌన్సిల్గా ప్రకటించుకున్నాడు. ప్రథమ కౌన్సిల్గా 1799 నుంచి 1804 వరకు ఈయన పరిపాలించాడు. ఎగ్జామ్లో అడిగే క్వశ్చను, నెపోలియను ప్రథమ కౌన్సిల్గా ఎప్పటి నుండి ఎప్పటి వరకు పరిపాలించాడు? క్రీస్తు శకము 1799 నుంచి 1804 వరకు ప్రథమ కౌన్సిల్గా నెపోలియన్ బోనపార్టే ఫ్రాన్స్ దేశానికి సేవ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 1804 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశానికి చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. 1804 డిసెంబర్లో పోపు పయాస్ 7 సమక్షంలో ఈయన ఫ్రాన్స్ దేశానికి చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. మనకి ఎగ్జామ్లో అడుగుతాడు, నెపోలియను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఫ్రాన్స్ దేశానికి చక్రవర్తిగా కొనసాగాడు? క్రీస్తు శకము 1804 నుంచి 1815 వరకు ఫ్రాన్స్ దేశానికి చక్రవర్తిగా పనిచేశాడు. నెక్స్ట్ క్వశ్చను, నెపోలియను
ఎప్పుడు ఎవరి సమక్షంలో ఏ సంవత్సరంలో ఎవరి సమక్షంలో ఫ్రాన్స్ దేశానికి అధ్యక్షునిగా ప్రకటించుకున్నాడు? క్రీస్తు శకము 1804 డిసెంబర్ నెలలో పోపు పయాస్ 7 సమక్షంలో ఈయన ఫ్రాన్స్ దేశానికి అధ్యక్షునిగా ప్రకటించుకోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా 1789లో ప్రారంభమైన ఫ్రెంచి విప్లవం యొక్క గందరగోళ స్థితిని ఈయన తాత్కాలికంగా నిలుపుచేసి 1804 సంవత్సరం నుంచి 1915 వరకు ఈయన సమర్థవంతంగా పరిపాలించాడు. ఆ తర్వాత నెపోలియను 1801 సంవత్సరంలో లూన్విల్ సంధిని చేసుకున్నాడు. నెపోలియను 1801 సంవత్సరంలో ఆస్ట్రియా దేశంతో లూన్విల్ సంధి చేసుకున్నాడు. ఇక్కడ మనం ఈ సంధి కూడా ఇంపార్టెంట్, ఏ దేశంతో అనేది ఇంపార్టెంట్. నెపోలియను ఆస్ట్రియా దేశంతోటి 1801లో లూన్విల్ సంధి చేసుకున్నాడు. లూన్విల్ సంధి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగింది అంటే లూన్విల్ సంధి ఏ సంవత్సరంలో జరిగింది? 1801లో లూన్విల్ సంధి జరిగింది. లూన్విల్ సంధిని ఎవరు ఏ దేశంతో చేసుకున్నారు? నెపోలియన్ బోనపార్టే ఆస్ట్రియా దేశంతో లూన్విల్ సంధిని 1801లో చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ దేశంతో నెపోలియను 1802లో ఎమియన్స్ సంధి చేసుకున్నాడు. ఇంపార్టెంట్ ఇది మటుకు. లూన్విల్స్ సంధినేమో ఆస్ట్రియా దేశంతో, ఎమియన్స్ సంధినేమో ఇంగ్లాండ్ దేశంతో. ఎమియన్స్ సంధిని 1802 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంతో నెపోలియన్ చేసుకున్నాడు. ఆ తర్వాత నెపోలియన్ విలువ కోల్పోయినటువంటి అసిగ్నా అనే కాగితపు ద్రవ్యాన్ని రద్దు చేశాడు. అసిగ్నాట్స్ అంట మనం. ఫ్రాన్స్ దేశంలో ఉన్న కరెన్సీ అసిగ్నాట్స్. ఫ్రాన్స్ దేశంలో ఉన్న కరెన్సీ అసిగ్నాట్స్. నెపోలియను విలువ కోల్పోయినటువంటి అసిగ్నాట్స్ అనే కాగితపు ద్రవ్యాన్ని రద్దు చేశాడు. నెపోలియను పోపు పయాస్ 7 తోటి 1801లో కాంకర్డాట్ ఒప్పందము చేసుకున్నాడు. నెపోలియను 1801లో పోపు పయాస్ 7 తోటి కాంకర్డాట్ ఒప్పందము చేసుకున్నాడు. నెపోలియన్ చేసుకున్న సంధులు చూడండి ఒకసారి. లూన్విల్ సంధి. లూన్విల్ సంధిని ఎవరితో చేసుకున్నాడు? ఆస్ట్రియా దేశంతో చేసుకున్నాడు. ఎమియన్స్ సంధిని ఎవరితో చేసుకున్నాడు? ఇంగ్లాండ్ దేశంతో చేసుకున్నాడు. కాంకర్డాట్ సంధిని ఎవరితో చేసుకున్నారు? పోపుతోటి చేసుకోవడం అనేది జరిగింది. ఈ 3 సంధులు కూడా ఇంపార్టెంట్, మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. నెపోలియన్ న్యాయ స్మృతిని అనే దాన్ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశాడు. నెపోలియన్ కోడ్ అని కూడా అంటాం మనం. నెపోలియన్ న్యాయ స్మృతి అనే పేరిట ఒక అద్భుతమైనటువంటి న్యాయ సూత్రాలను రాయించాడు. ఈ న్యాయ సూత్రాలు నెపోలియన్కు అద్భుతమైన కీర్తి ప్రతిష్టలను కలిగించినాయి. నెపోలియన్ తయారు చేయించినటువంటి నెపోలియన్ న్యాయ స్మృతి అతనికి శాశ్వత కీర్తిని కలిగించడం అనేది జరిగింది. నెపోలియను ప్రజలు 2వ జస్టీనియన్గా కీర్తించారు. మనకు ఎగ్జామ్లో అడుగుతాడు, 2వ జస్టీనియన్గా కీర్తి పొందిన వ్యక్తి ఎవరు? నెపోలియన్ బోనపార్టే. నెపోలియన్ బోనపార్టే 2వ జస్టీనియన్గా కీర్తి పొందాడు. అయితే నెపోలియన్కు దాదాపుగా యూరప్ ఖండంలో ఉన్న అన్ని రాజ్యాలను జయించాడు. యూరప్ ఖండం యొక్క మ్యాప్ను తిరిగి రాయించాడు. ఎందుకంటే ఫ్రాన్స్ దేశానికి అనేక దేశాలను జయించి ఫ్రాన్స్ దేశంలో విలీనం చేసి యూరప్ ఖండం యొక్క మ్యాప్ను తిరిగి గీయించాడు, తిరిగి ముద్రణ చేయించాడు. ఒక ఇంగ్లాండ్ దేశమే నెపోలియన్కు లొంగకుండా ఉన్నది. ఎందుకంటే ఇంగ్లాండ్ దేశానికి మొత్తం దాదాపుగా సముద్ర తీర రేఖ ఉన్నది. ఆ సముద్ర తీరం ద్వారా, అది భూమార్గం ద్వారా కాకుండా సముద్ర మార్గం ద్వారా ఇతర దేశాలతో వ్యాపారము చేస్తూ నెపోలియన్కు లొంగకుండా ఉన్నది. కాబట్టి తనకు లొంగకుండా ఉన్నటువంటి నెపోలియను తనకు లొంగకుండా ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశాన్ని ఓడించడానికి నెపోలియను ఒక పరోక్ష యుద్ధాన్ని ప్రారంభించాడు. అదే ఖండాంతర విధానము లేదా భూఖండ విధానము అని చెప్పేస్తాం. అంటే నెపోలియన్ తోటి స్నేహ సంబంధాలు పెట్టుకున్న ఇతర ఐరోపా దేశాలు ఏ దేశము కూడా ఇంగ్లాండ్ దేశంతో వర్తక సంబంధాలను పెట్టుకోకూడదు. ఇంగ్లాండ్ దేశంతో వర్తక సంబంధాలను పెట్టుకోకూడదు. ఇంగ్లాండ్ దేశం యొక్క ఓడలను తమ దేశం యొక్క తీర ప్రాంతాల్లోకి రానివ్వకూడదు. ఆ దేశంతో ఎలాంటి ఎగుమతులు దిగుమతులు జరపకూడదు అని పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే
ఈ నెపోలియన్ ఓడించడానికి ప్రారంభించిన ఖండాంతర విధానము లేదు భూఖండ విధానమే ఇతను నాశనం కావడానికి ఒక రకంగా కారణంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. పతనం అనేది ద్వీపకల్ప యుద్ధంతో ప్రారంభమవుతుంది. నెపోలియన్ యొక్క పతనము ద్వీపకల్ప యుద్ధంతో ప్రారంభమవుతుంది. ద్వీపకల్ప యుద్ధం అంటే స్పెయిన్ దేశం మీద దాడి చేస్తాడు. పోయి నెపోలియను స్పెయిన్ దేశం మీద దాడి చేస్తాడు. ఆ దాడి చేసి స్పెయిన్ దేశం చేతిలో ఓటమి చెందుతాడు. అది మిత్రరాజ్యాలకు పెద్ద బలాన్ని ఇస్తుంటుంది. ఎలాగైనా చేసి మనం నెపోలియన్ను ఓడించవచ్చు అనే ధైర్యం వాళ్ళకి ఇస్తుంది. కాబట్టి ఆ ద్వీపకల్ప యుద్ధాలలో స్పెయిన్ దేశం మీద దాడి చేసి అక్కడ ఓటమి చెందితే తదనంతరం ఆయన పతనం ప్రారంభమవుతుంది. ఎవరైతే నెపోలియన్ వలన ఓడిపోయి రాజ్యాలు కోల్పోయిన రాజులందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నెపోలియన్ ఓడించడానికి ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఏర్పడి 1813 సంవత్సరము అక్టోబర్లో 1813 అక్టోబర్లో లిప్జిగ్ యుద్ధంలో నెపోలియన్ను ఓడించారు. మిత్రరాజ్యాల చేతిలో నెపోలియన్ బోనపార్టే మొట్టమొదటిసారిగా 1813లో లిప్జిగ్ యుద్ధంలో ఓడింపబడ్డాడు. లిప్జిగ్ యుద్ధంలో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమంటాడంటే నెపోలియను మొట్టమొదటిసారిగా ఓడిపోయిన యుద్ధము లిప్జిగ్ యుద్ధము మిత్రరాజ్యాల చేతిలో. ఆ తర్వాత నెపోలియన్ను మిత్రరాజ్యాలు ఓడించిన తర్వాత ఈ రాజ్యాలన్నీ కూడా ఈ మిత్రరాజ్యాల యుద్ధాన్ని ఏమంటామంటే బ్యాటిల్ ఆఫ్ నేషన్స్, జాతీయ రాజ్యాల యుద్ధము, బ్యాటిల్ ఆఫ్ నేషన్స్. లిప్జిగ్ యుద్ధం అన్నా బ్యాటిల్ ఆఫ్ నేషన్ అన్నా ఒకటే. లిప్జిగ్ యుద్ధము లేదు బ్యాటిల్ ఆఫ్ నేషన్స్. నెపోలియన్ మొదటిసారిగా ఓడిపోయిన యుద్ధము లిప్జిగ్ యుద్ధము, దానికే మరొక పేరు బ్యాటిల్ ఆఫ్ నేషన్స్. మిత్రకూటమి 1814 సంవత్సరం ఏప్రిల్లో నెపోలియన్ను ఫ్రాన్స్కు దక్షిణంగా ఉన్న ఎల్బా దీవికి ప్రవాసంగా పంపింది. 1813 సంవత్సరంలో మిత్రరాజ్యాలన్నీ కలిసి నెపోలియన్ను ఓడించిన తర్వాత ఫ్రాన్స్ దేశానికి దక్షిణంగా ఉన్నటువంటి ఎల్బా దీవికి ప్రవాసంగా పంపించేసినాయి. నెపోలియన్ పంపించిన తర్వాత 16వ లూయి సోదరుడైనటువంటి 18వ లూయిని ఫ్రాన్స్ దేశపు చక్రవర్తిగా మిత్రరాజ్యాలు ప్రకటించినవి. నెపోలియను ఎల్బా దీవి నుండి 1815 మార్చి 1న అకస్మాత్తుగా ఫ్రాన్స్ దేశానికి వచ్చాడు. ఫ్రాన్స్ దేశానికి రాగానే ఈ 18వ లూయి సింహాసనం వదిలి పారిపోతాడు. అలా ఫ్రాన్స్ దేశానికి వచ్చి కరెక్టు 100 రోజులు ఫ్రాన్స్ దేశాన్ని నెపోలియను పరిపాలించాడు. మళ్ళీ మిత్రరాజ్యాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి నిశ్చయాత్మకమైన వాటర్లూ యుద్ధం జరుగుతుంది. వాటర్లూ యుద్ధము 1815 జూన్ 18. చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్లూ యుద్ధము 1815 జూన్ 18. వాటర్లూ యుద్ధం నెపోలియన్ వర్సెస్ మిత్రరాజ్యాలకు మధ్యన జరిగింది. ఈ యుద్ధంలో నెపోలియన్ పూర్తిగా ఓడింపబడ్డాడు. ఎగ్జాంపుల్ ఏమడుగుతాడంటే నెపోలియన్ చివరిసారిగా ఓడింపబడ్డ యుద్ధము వాటర్లూ యుద్ధము మిత్రరాజ్యాల చేతిలో నెపోలియను ఓటమి చెందిన తర్వాత నెపోలియన్ను అట్లాంటిక్ మహాసముద్రంలో ఐరోపా ఖండానికి 6000 మైళ్ళ దూరంలో ఉన్న సెయింట్ హెలీనాలోని రాకీ దీవికి బందీగా పంపారు. నెపోలియన్ను వాటర్లూ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఎక్కడికి బందీగా పంపారు? సెయింట్ హెలీనాలోని రాకీ దీవికి బందీగా పంపారు. ఆ రాకీ ద్వీపంలో నెపోలియను 1821 మే 5వ తారీఖు నాడు మరణించాడు. నెపోలియను సెయింట్ హెలీనాలోని రాకీ ద్వీపంలో 1821 మే 5వ తారీఖు నాడు క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. నెపోలియన్ మరణించిన తర్వాత విజేతలకు పరాజితులకు అంటే నెపోలియన్కు సపోర్ట్ చేసిన రాజ్యాలకు, నెపోలియన్ను వ్యతిరేకించిన రాజ్యాలకు, నెపోలియన్ను ఓడించిన రాజ్యాలకు మధ్యన సంధి కుదిరింది. దాన్నే వియన్నా కాంగ్రెస్ అంటాం. మనకి ఎగ్జామ్లో వియన్నా కాంగ్రెస్ ఎప్పుడు జరిగింది? 1815 సంవత్సరంలో వియన్నా కాంగ్రెస్ జరిగింది. వియన్నా సమావేశము ఎక్కడ జరిగింది? ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగింది. ఈ వియన్నా సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఆస్ట్రియా ప్రధానమంత్రి మెటర్నిక్ ఏర్పాటు చేశాడు. ఇందులో పునరుద్ధరణ అంటే గతంలో నెపోలియన్ దండయాత్ర వలన ఏ రాజ్యాలను కోల్పోయారో రాజులు వాళ్ళందరినీ తిరిగి పునరుద్ధరించాలి. తర్వాత శాసనబద్ధత
ఆ రాజ్యాలకు శాసనబద్ధత కొత్తగా ఏర్పాటు నెపోలియన్ పతనం వలన నెపోలియన్ దండయాత్రల వలన పతనమైన రాజ్యాలను తిరిగి పునరుద్ధరించి వాటికి శాసనబద్ధత కల్పించాలి. తర్వాత అధికార సమతుల్యం, అధికారాన్ని సమానంగా పంచాలి. నష్టపరిహారం అంటే ఎవరైతే నెపోలియన్ దాడుల వలన నష్టపోయారో వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఎవరైతే నెపోలియన్ ఓడించడంలో సహకరించారో వాళ్ళందరికీ బహుమానాలు ఇవ్వాలి అనేది ఈ సమావేశంలో తీర్మానం. పునరుద్ధరణ, శాసనబద్ధత, అధికార సమతౌల్యము, నష్టపరిహారము, బహుమానాలు, శిక్షలు ఇవి వియన్నా కాంగ్రెస్ తీసుకున్నటువంటి మార్గదర్శక సూత్రాలు. ఈ సమావేశం ఏం చేసింది అంటే ఫ్రాన్సు చక్రవర్తిగా 18వ లూయిని పునరుద్ధరించింది. జర్మనీ దేశాన్ని వియన్నా కాంగ్రెసు, జర్మనీ దేశము 360 రాజ్యాల భాగం. ఈ 360 రాజ్యాలను 38 రాజ్యాలుగా చేసింది. జర్మనీ సమాఖ్యగా దాన్ని రైన్ సమాఖ్యగా ఏర్పాటు చేసింది. 38 రాజ్యాలుగా చేసింది. ఆ తర్వాత 18 లూయి ఉన్నాడు కాబట్టి సైలెంట్గా అయిపోయింది. ఆ తర్వాత 1830 సంవత్సరంలో ఫ్రెంచిలో మరొకసారి విప్లవం వచ్చింది. ఫ్రెంచిలో విప్లవం ఎప్పుడు వచ్చింది? 1789లో ఫ్రెంచిలో విప్లవం వచ్చింది. మళ్ళీ ఎప్పుడు వచ్చింది? 1830లో విప్లవం వచ్చింది. అయితే ఫ్రాన్స్ దేశంలో విప్లవం వచ్చినప్పుడల్లా దాని ప్రభావం యూరప్ ఖండం మీద చూపిస్తుంది. కాబట్టి ఫ్రాన్స్ తుమ్మినప్పుడల్లా యూరప్కు జబ్బు పట్టుకుంటుంది అనే ఒక నానుడి ఉండింది. వియన్నా కాంగ్రెస్ ఫ్రాన్స్ చక్రవర్తిగా 18వ లూయిని పునరుద్ధరించింది. ఇతనేం చేసిండు? విప్లవ సంకేతమైనటువంటి త్రివర్ణ పతాకాన్ని ఎవరు కూడా ఎగరవేయకూడదు అని చెప్పి ఒక కండిషన్ పెట్టాడు. పైగా పత్రికలు ఇష్టం ఉన్నట్టుగా రాతలు రాయకుండా వాటి మీద ఆంక్షలు విధించాడు. ఈ 18వ లూయి తర్వాత 10వ చార్లెస్ అనేవాడు అధికారంలోకి వచ్చాడు. 10వ చార్లెసు ఫ్రాన్స్ దేశపు ప్రధానమంత్రిగా అయ్యాడు. ఇతను పోలిగ్నసీ ప్రిన్స్ డేను తన ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. ఇక్కడ మనకి ఎగ్జామ్లో అడుగుతాడు, 10వ చార్లెస్ యొక్క ప్రధానమంత్రి పోలిగ్నసీ ప్రిన్స్ డే, పోలిగ్నసీ ప్రిన్స్ డే అనేవాడు. ఆ తర్వాత ఈ 10వ చార్లెసు 1830 జూలై 26 నాడు ఒక 4 ఆదేశాలు జారీ చేసిండు. దీనితోటి ఫ్రాన్స్లో విప్లవం అనేది సంభవించింది. దీనిని మనం ఏమంటామంటే 1830 జూలై విప్లవము అని చెప్పేస్తాం. ఆ తర్వాత ఫ్రాన్స్లో విప్లవం వస్తుంది, బెల్జియంలో కూడా వచ్చింది. ఈ బెల్జియం యూరప్ ఖండంలో ఇతర దేశాల్లో కూడా వచ్చింది, కానీ బెల్జియంలో విప్లవం మాత్రము సక్సెస్ కావడం అనేది జరిగింది. 1830 విప్లవం తర్వాత 1848లో కూడా మళ్ళీ ఫ్రాన్స్లో విప్లవం వచ్చింది. ఫ్రాన్స్లో చార్లెస్ పాలన అంతమొందించి ఆర్లియన్స్ వంశానికి చెందిన లూయి ఫిలిప్ అనేవాడు రాజ్యానికి వచ్చాడు. మనకి ఇక్కడ చూడండి, నెపోలియన్ పతనమైన తర్వాత ఫ్రాన్స్ దేశపు అధ్యక్షుడు 18వ లూయి. మైండ్లో పెట్టుకోండి, ఆర్డర్ క్రమం అడుగుతాడు. నెపోలియన్ను పతనం చేసిన తర్వాత 1815లో నెపోలియన్ ఓడించిన తర్వాత ఫ్రాన్స్ దేశపు అధ్యక్షుడు 18వ లూయి. 18వ లూయి పదవి పోయిన తర్వాత 10వ చార్లెస్ అంటున్నాం. ఈ 10వ చార్లెస్ కాలంలోనే 1830లో విప్లవం వచ్చింది. ఇతని తర్వాత 10వ చార్లెస్ తర్వాత విప్లవం వచ్చింది. 10వ చార్లెస్ కాలంలో 10వ చార్లెస్ను తీసేసి ఆర్లియన్స్ వంశానికి చెందిన లూయి ఫిలిప్ అనేవాడు రాజ్యానికి వచ్చాడు. ఇతను కూడా 16వ లూయికి సమీప బంధువు. చరిత్రకారుడైనటువంటి తీర్స్ సంస్కరణ పార్టీకి చెందిన నాయకుడు. ఇక్కడ మనము ఈ సంస్కరణ పార్టీకి చెందిన నాయకుడు ఎవరు అని అడుగుతాడు. తీర్స్ అనేవాడు చరిత్రకారుడు, సంస్కరణ పార్టీకి చెందిన నాయకుడు. ఆర్లియన్స్ వంశానికి లూయి ఫిలిప్ యొక్క ప్రధానమంత్రి గుయిజోట్. లూయి ఫిలిప్ యొక్క ప్రధానమంత్రి ఎవరు? గుయిజోట్ అనేవాడు లూయి ఫిలిప్ యొక్క ప్రధానమంత్రి. సామ్యవాదులకు లూయి బ్లాంకు నాయకత్వము వహించాడు. సామ్యవాదులు ప్రతి వ్యక్తికి పని కల్పించమని, ప్రైవేటు పెట్టుబడిదారులను తొలగించమని, ఆర్థిక ప్రగతి కోసము స్వేచ్ఛాయుతమైన పోటీకి అనుమతించాలని డిమాండ్ చేశారు. ఇతని కాలంలో కొస్సుత్తు నాయకత్వంలో హంగరీ దేశంలో ప్రజలు తిరుగుబాటు చేశారు. 1848 సంవత్సరంలో ఫ్రెంచిలో విప్లవం వచ్చినప్పుడు హంగరీ దేశంలో కూడా విప్లవం వచ్చింది. హంగరీ దేశంలో వచ్చిన విప్లవానికి ఎవరు నాయకత్వం వహించారు? కొస్సుత్తు నాయకత్వంలో విప్లవం అనేది వచ్చింది. ఇలా
1789, 1830, 1848 సంవత్సరాలలో ఈ 3 సంవత్సరాలలో ప్రాంత దేశంలో విప్లవం వచ్చి ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ మారిపోవడం అనేది జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ప్రాంత దేశంలో విప్లవాలు రావడం వలన యూరప్ ఖండం కొంత ఒడిదొడుకులకు లోను కావడం అనేది జరిగింది. ప్రాంత దేశంలో సుస్థిరత ప్రభుత్వం అనేది కూడా చాలా కాలం పనిచేయకుండా కావడం అనేది జరిగింది. దీని తదనంతరము జర్మనీ ఏకీకరణ. వియన్నా కాంగ్రెసు 360 రాజ్యాల యొక్క సమ్మేళనాన్ని 38 రాజ్యాలుగా చేసి ఆస్ట్రియా నియంత్రణలో పెట్టేసింది. ఫ్రెంచి పోషణలో నెపోలియను రైన్ కాన్ఫరెన్స్ అనే ఒకదాన్ని ఏర్పాటు చేశాడు. జర్మనీ దేశంలో రైన్ కాన్ఫరెన్స్ అనే దానిని నెపోలియన్ బోనపార్టే ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఈ 38 రాజ్యాలలో ప్రష్యా దేశం అనేది ఒకటి, ప్రష్యా రాజ్యం. ఈ ప్రష్యా 1818లో జొల్లోవెరిన్ అనే ఒక కస్టమ్స్ యూనియన్ను ఏర్పాటు చేసింది. జొల్లోవెరిన్ అనే కస్టమ్స్ యూనియన్ను 1818లో ఎవరు ఏర్పాటు చేశారు? ప్రష్యా దేశము ఏర్పాటు చేసింది. ఫ్రెంచి విప్లవ నాయకుడు మీరాబు యుద్ధము ప్రష్యన్ల యొక్క జాతీయ పరిశ్రమ అని పేర్కొన్నాడు. మంచి కొటేషన్ అండి. విప్లవ నాయకుడు మీరాబు యుద్ధము ప్రష్యన్ల యొక్క జాతీయ పరిశ్రమ అని చెప్పేశాడు. ఫ్రెంచి విప్లవ నాయకుడు మీరాబు యుద్ధం అనేది ప్రష్యన్ల యొక్క జాతీయ పరిశ్రమ అన్నాడు. జర్మనీ దేశంలో జాతీయవాదులకు ప్రేరణ ఇచ్చినటువంటి తత్వవేత్తలు పిచ్చే, హెగెల్, స్టీన్ అనే వ్యక్తులు ముఖ్యవాళ్ళు. ఈ జర్మనీ ఏకీకరణలో పాటుపడిన వ్యక్తి ఎవరంటే ఒట్టో వోన్ బిస్మార్క్. బిస్మార్కు 1815 ఏప్రిల్ నెలలో స్కోయిహు హౌజులో ఒక పెద్ద భూస్వాముల కుటుంబంలో జన్మించాడు. బిస్మార్కు 1851 సంవత్సరంలో ప్రష్యా దేశం యొక్క విదేశాంగ శాఖలోకి ప్రవేశించాడు. విదేశాంగ శాఖలోకి ప్రవేశించి ఫ్రాంక్ఫర్ట్, సెయింట్ పీటర్స్బర్గ్, పారిస్లలో జర్మనీ దేశం తరపున రాయబారిగా పనిచేసి అనేక మంది మిత్రులను సంపాదించుకున్నాడు. అనేక మంది కొంత రాజకీయ అవగాహన పెంచుకున్నారు. ఆ తర్వాత ప్రష్యా రాజు విలియం I బిస్మార్కును 1862లో ప్రష్యా ప్రధానమంత్రిగా నియమించాడు. ఇక్కడ చూడండి, బిస్మార్కును ప్రష్యా ప్రధానమంత్రిగా ఎవరు నియమించారు? ప్రష్యా రాజు విలియం I 1862లో బిస్మార్కును ప్రష్యా ప్రధానమంత్రిగా నియమించాడు. బిస్మార్క్ యొక్క విధానం ఏంటంటే క్రూరమైన బల ప్రయోగము, అంటే దాన్ని ఏమంటాము బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. అతని ఆలోచన సరళి ఏంటంటే జర్మనీ ఏకీకరణ సాధించాలంటే దానికి అడ్డొచ్చే ప్రతిదానిని తొలగించేసేయి అని ఇతని యొక్క విధానం. బిస్మార్క్ యొక్క విధానము క్రూరమైన బల ప్రయోగము అంటాం తెలుగులోనైతే. ఇంగ్లీష్లో బ్లడ్ అండ్ ఐరన్. ఏమంటాడు ఎగ్జాంపుల్ అంటే బ్లడ్ అండ్ ఐరన్ మ్యాన్గా కీర్తి పొందినది ఎవరు? బిస్మార్క్. ఇతను 1863లో పోలిష్ తిరుగుబాటు అనేది జరిగింది. పోలాండ్లో తిరుగుబాటు జరిగింది. పోలిష్ తిరుగుబాటు అంటే పోలాండ్లో తిరుగుబాటు జరిగింది. పోలాండ్ ప్రజలు రష్యా మీద తిరుగుబాటు చేశారు. కాబట్టి ఇతను పోలిష్ ప్రజలకు సపోర్ట్ చేయడం అనేది జరిగింది. స్క్లెస్విగ్ హోలిస్టీన్ రాజ్యాల కొరకు బిస్మార్క్ డెన్మార్క్ దేశంతో సంధి చేసుకున్నాడు. మనకు జర్మనీ ఏకీకరణ సాధించాలంటే జర్మనీ దేశం యొక్క ఉత్తర వైపున స్క్లెస్విగ్ హోలిస్టీన్ అనే 2 ప్రాంతాలు ఉన్నాయి. ఈ 2 ప్రాంతాల కొరకు డెన్మార్క్ దేశంతో ఇతను యుద్ధం చేయడం అనేది జరిగింది. 1865 ఆగస్టులో హోలిస్టీన్ను ఆస్ట్రియా దేశానికి ఇచ్చాడు. స్క్లెస్విగ్ను ప్రష్యా దేశానికి తీసుకోవడం అనేది జరిగింది. ఇతను బిస్మార్కు డెన్మార్క్ దేశంతో యుద్ధం చేసేటప్పుడు ఆస్ట్రియా దేశాన్ని తన వైపుకు తిప్పుకొని ఈ స్క్లెస్విగ్ హోలిస్టీన్ ప్రాంతాల కొరకు నేను యుద్ధం చేస్తున్నాను, మీరు నాకు సహకరించినట్టయితే హోలిస్టీన్ను ఆస్ట్రియా దేశానికి ఇస్తానని వాగ్దానం చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే డెన్మార్క్తో యుద్ధం చేసి డెన్మార్క్ను ఓడించిన తర్వాత స్క్లెస్విగ్ను బిస్మార్క్ తీసుకుంటాడు, హోలిస్టీన్ను ఆస్ట్రియా దేశానికి ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇతనికి బిస్మార్క్కు జర్మనీ ఏకీకరణ సాధించాలంటే అడ్డంకిగా ఉన్న దేశము ఆసియా దేశంతో మళ్ళీ ఇప్పుడు యుద్ధం చేశాడు. అది 1866 జూలై 3న దాన్ని సెడోవా యుద్ధము అంటాం. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సెడోవా యుద్ధము 1866 జూలై 3. సెడోవా యుద్ధము 1866 జూలై 3 ఎవరెవరి మధ్య జరిగింది? బిస్మార్క్ వర్సెస్ ఆస్ట్రియా దేశాల మధ్యన జరిగింది.
బిస్మార్క్ వర్సెస్ ఆసియా దేశాల మధ్యన జరిగింది. ఈ యుద్ధాన్ని ఏమంటామంటే 7 వారాల యుద్ధము అంటాం. ఈ యుద్ధంలో ఆసియా దేశము ఓడిపోతుంది. ఫ్రాగ్ సంధి కుదరడం అనేది జరిగింది. జర్మనీ దేశం యొక్క ఎగువ సభను బుండెన్రాట్ అంటారు. జర్మనీ దేశం యొక్క ఎగువ సభను బుండెన్రాట్ అంటారు. ఇది సమాఖ్య సభ. తర్వాత దిగువ సభను ఏమంటామంటే రెయిన్స్టాగ్, ప్రజాప్రతినిధుల సభ అంటున్నాం. ఈ జర్మనీ దేశంలో తిరుగుబాటును చూసి స్పెయిన్ దేశంలో 1863లో తిరుగుబాటు వచ్చింది. దాన్ని ఫ్రాంకో ప్రషా యుద్ధం అంటాం. స్పెయిన్ దేశంలో తిరుగుబాటు సంభవించింది. తిరుగుబాటు సంభవిస్తే ఒకవైపున ప్రషా దేశము, ఒకవైపున ఫ్రాన్స్ దేశం ఆ స్పెయిన్ దేశంలో తిరుగుబాటుకు నాయకత్వాలు వహించినాయి. చివరికి 1870 జూలై 19న ఫ్రాన్స్ దేశము ప్రషాపై యుద్ధం ప్రకటించింది. 1870 జూలై 19వ తారీఖు నాడు ఫ్రాన్స్ దేశము ప్రషాపై యుద్ధము ప్రకటించింది. దీన్ని ఫ్రాంకో ప్రషా యుద్ధము అని చెప్పి పిలుస్తున్నాం. 1870 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు సెడాన్ యుద్ధంలో, సెడాన్ ఇంతకుముందు సెడోవా చెప్పిన, ఇప్పుడు సెడాన్ యుద్ధంలో ఫ్రాన్స్ దేశము ఓటమి చెందింది. 1871 జనవరి 28న పారిస్ ఫ్రాన్స్ దేశం అనేది లొంగిపోయింది. దీంతో జర్మనీ ఏకీకరణ సాధించడం అనేది జరిగింది. జర్మనీ ఏకీకరణ సాధించడానికి మంచి మార్గము కలిగింది. 1871 మే 10న ఫ్రాంక్ఫర్ట్ సంధితోటి ఫ్రాంకో ప్రషా యుద్ధం అనేది ముగిసింది. 1871 జనవరి 18న విలియం I ఐక్య జర్మనీ చక్రవర్తిగా పట్టాభిషేకం జరుపుకున్నాడు. జర్మనీ ఏకీకరణ ఇప్పుడు 1871 ఐక్య జర్మనీ చక్రవర్తిగా ఎవరు ప్రకటించబడ్డారు? విలియం I ప్రకటించారు. సో ఈ సంధితోటి ఫ్రాన్స్లోని ఆల్సేస్ లోరైన్ ప్రాంతాలు జర్మనీ దేశానికి లభించినాయి. ఫ్రాన్స్ దేశం యొక్క ఉత్తరం వైపున ఉన్నటువంటి ఆల్సేస్ లోరైన్ ప్రాంతాలు బొగ్గు నిక్షేపాలకు ఫేమస్, మంచి సమృద్ధి చెందిన ప్రాంతాలు. ఈ 2 ప్రాంతాలను జర్మనీ దేశం తీసుకోవడం అనేది జరిగింది. జర్మనీ ఏకీకరణ సాధించిన తర్వాత మరొక ప్రముఖమైన ఘట్టము ఇటలీ ఏకీకరణ. ఇటలీ ఏకీకరణ అనేది ఇటలీ ఏకీకరణకు ఆ దేశ ప్రజలలో బీజాలు నాటిన వ్యక్తి ఎవరు అంటే నెపోలియన్ బోనపార్టే. ఇటలీ ఏకీకరణకు ఇటలీ దేశ ప్రజలలో ఏకీకరణ బీజాలు నాటిన వ్యక్తి నెపోలియన్ బోనపార్టే. ఎందుకంటే నెపోలియన్ ఇటలీ దేశం మీద దాడులు చేసి ఆ దేశ ప్రజలలో జాతీయ భావాలను వ్యాప్తి చేశాడు. దేశభక్తిని పెంపొందించడం అనేది జరిగింది. అయితే ఇలా ఇటలీ దేశ ప్రజలలో జాతీయతావాద భావాలను పెంపొందించి ఆ దేశ ప్రజలను ఐక్యం చేయడానికి ఏర్పాటు చేయబడిన ఒక రహస్య విప్లవ సంఘమే కార్బోనారీ. కార్బోనారీ అంటే బొగ్గును కాల్చువారు అని అర్థము. ఇది ఒక రహస్య విప్లవ సంఘము కార్బోనారీ. ఇటలీ దేశంలోని నేపుల్స్లో ప్రారంభమయ్యి ఇది ఇటలీ దేశం అంతటా కూడా వ్యాపించింది. నేపుల్స్లో ప్రారంభమయ్యి ఇటలీ అంతటా వ్యాపించింది. ఇటలీ దేశ ఏకీకరణకు 3 వ్యక్తులు కృషి చేశారు. జోసెఫ్ మాజిని, కౌంట్ కవూరు, గారిబాల్డి. జోసెఫ్ మాజిని, కౌంట్ కవూరు, గారిబాల్డి అనే 3 వ్యక్తులు కృషి చేశారు. జోసెఫ్ మజ్జిని అని కూడా అంటారండి. జోసెఫ్ మాజిని అంటారు. కొన్ని పుస్తకాలలో జోసెఫ్ మజ్జిని అని కూడా ఉంటుంది. ఇటలీ దేశపు జాతిపిత జోసెఫ్ మాజిని. ఇటలీ దేశపు జాతీయోద్యమానికి ఆత్మ వంటివాడు. మాజిని 1805 సంవత్సరంలో జెనీవాలో జన్మించాడు. ఇతను చిన్నప్పటి నుంచి కూడా తన దేశం యొక్క దుస్థితికి దుఃఖిస్తూ ఎల్లప్పుడూ కూడా నల్ల బట్టలనే ధరించేవాడు. బ్లాక్ షర్ట్స్ అని చెప్పేస్తాం. నల్ల దుస్తులను ధరించేవాడు. జోసెఫ్ మాజిని కార్బోనారీలో సభ్యుడై కార్బోనారీ చేసిన ఉద్యమాలలో పాల్గొని 1830 సంవత్సరంలో అరెస్ట్ అయ్యి సవోనా దుర్గంలో బంధింపబడ్డాడు. సవోనా జైల్లో బంధింపబడ్డాడు. ఆ తర్వాత 1831 సంవత్సరంలో యంగ్ ఇటలీ అనే ఒక సంస్థను స్థాపించాడు. యంగ్ ఇటలీ అనే సంస్థను ఎగ్జామ్లో అడుగుతాడండి. యంగ్ ఇటలీ సంస్థను ఎవరు స్థాపించారు? జోసెఫ్ మాజిని అనేట ఆయన యంగ్ ఇటలీ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థలోకి
40 సంవత్సరాల లోపున్న యువకులను మాత్రమే అవకాశం కల్పించాడు. ఎందుకంటే 40 సంవత్సరాల లోపున్న యువకులు ఏ పనైనా ఈజీగా చేయగలుగుతారు కాబట్టి, యాక్టివ్గా ఉండగలుగుతారు కాబట్టి 40 సంవత్సరాల లోపున్న యువకులకు మాత్రమే ప్రవేశం కల్పించాడు. ఆ తర్వాత మరో ప్రముఖమైన వ్యక్తి కౌంటు కామిల్లో కవూర్. ఇటలీ ఏకీకరణకు చేసిన వ్యక్తులలో కౌంటు కామిల్లో కవూర్. ఇతడు 1810 సంవత్సరంలో ఇటలీ దేశంలో పిడ్మాంట్లో భూస్వామ్య కుటుంబంలో జన్మించాడు. కౌంటు కామిల్లో కవూరు సైన్యంలో ఇంజనీర్గా చేరి ఆ ఉద్యోగం నచ్చక వదిలిపెట్టేసిండు. 1831లో ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ఈయన ఏం చేసిండు, వ్యవసాయం చేసుకుంటూ స్థిరపడ్డాడు. ఆ తర్వాత 1848 సంవత్సరంలో పీడ్మాంట్ పార్లమెంటుకు మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగినవి. ఆ ఎన్నికలలో కవూరు పాల్గొని పార్లమెంటు సభ్యుడైండు. 1850 సంవత్సరంలో కవూరు విక్టర్ ఇమాన్యుయల్ II విశ్వాసానికి పాత్రుడయి అతని మంత్రిమండలిలో చేరాడు. 1848లో పార్లమెంటు సభ్యుడైండు. 1850లో విక్టర్ ఇమాన్యుయల్ II విశ్వాసానికి పాత్రుడయి మంత్రి కాగలిగాడు. ఆ తర్వాత 1852లో పీడ్మాంట్ ప్రధానమంత్రి అయ్యాడు. అయిన తర్వాత ఇతను రిసార్జిమెంటో అనే పత్రికను స్థాపించాడు. చాలా ఇంపార్టెంట్ అండి. రిసార్జిమెంటో అనే పత్రికను ఎవరు స్థాపించారు? కౌంటు కవూర్ అంటే ఆయన రిసార్జిమెంటో అనే పత్రికను స్థాపించాడు. ఆ తర్వాత మూడవ వ్యక్తి, ఇటలీ ఏకీకరణకు పోరాటం చేసిన మూడవ వ్యక్తి జోసెఫ్ గారిబాల్డి. ఇతను 1807లో ఇటలీ దేశంలోని నైస్లో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే, నా కొడుకు గొప్ప మతాధికారి కావాలి అని తన కొడుకును మతాధికారిగా ఊహించి మతాధికారిగా చూడాలనుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, మతాధికారికి సంబంధించిన ఎడ్యుకేషన్ చేయమని వాళ్ళు ఒత్తిడి చేస్తే నాకు అది ఇష్టం లేదని చెప్పేసి, సముద్రం మీద ప్రయాణం చేయడం అంటే చాలా సాహసంతో కూడుకున్నది, నేను ఆ సముద్ర నావికుని అవుతానని కలలు కానీ చిన్నప్పటి నుంచే చివరికి సముద్రయానం నావికుడు కావడం అనేది జరిగింది. యంగ్ ఇటలీలో చేరిండు. యంగ్ ఇటలీని ఎవరు స్థాపించారు? మాదిని. రీసార్జిమెంటో పత్రికను ఎవరు స్థాపించారు? కవూరు అంటే ఆయన స్థాపించాడు. ఆ తర్వాత 1834 సంవత్సరంలో సవోయి దుర్గంలో మాదిని నిర్వహించిన తిరుగుబాటులో గారిబాల్డి పాల్గొంటే ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మరణశిక్ష విధించింది. జైల్లో నుంచి తప్పించుకొని దక్షిణ అమెరికాకి వెళ్ళి ప్రవాస జీవితం గడిపాడు. మళ్ళీ తర్వాత 1848లో ఇటలీ దేశానికి తిరిగి వచ్చి 1849లో రోమును కేంద్రంగా చేసుకొని రిపబ్లిక్గా ప్రకటించాడు. అక్కడ తిరుగుబాటు చేసి రోమ్ను ఆక్రమించిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తే మళ్ళీ తప్పించుకొని అమెరికా దేశానికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో ఈయన రెడ్ షర్ట్స్ అనే 1000 మంది దళాలను తయారు చేశాడు. మనకి ఎగ్జామ్లో అడుగుతారండి, 1000 మంది రెడ్ షర్ట్స్ దళాలను ఎవరు ఏర్పాటు చేశారు? గారిబాల్డి ఏర్పాటు చేశాడు. ఇటలీ ఏకీకరణ జరగాలంటే ప్రధానంగా 5 సంఘటనల ద్వారా ఇటలీ ఏకీకరణ జరిగింది. క్రిమియా యుద్ధము, రష్యాకు ఇంగ్లాండ్కు మధ్యన క్రిమియా యుద్ధం జరుగుతుంది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 1854-56 సంవత్సరంలో క్రిమియా యుద్ధం అనేది రష్యా దేశానికి ఇంగ్లాండ్ దేశానికి మధ్యన జరిగింది. రష్యాకు వ్యతిరేకంగా టర్కీ దేశము, ఇంగ్లాండ్ దేశము, ఫ్రాన్స్ దేశాలు కలిపి యుద్ధం చేసినాయి. మనము ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి వింటాం. ఫ్లోరెన్స్ నైటింగేల్ అంటామా నర్సు వ్యవస్థకు వన్నె తెచ్చింది. ఈ క్రిమియా యుద్ధంలో గాయపడినటువంటి ఇంగ్లాండ్ సైనికులకు సేవ చేసే ఆమె నర్సు వ్యవస్థకు వన్నె తెచ్చింది ఫ్లోరెన్స్ నైటింగేల్. క్రిమియా యుద్ధము 1854-56 రష్యా వర్సెస్ ఇంగ్లాండ్కు సపోర్టుగా ఫ్రాన్సులు, టర్కీలు యుద్ధంలో చేరినాయి. నల్ల సముద్రం తీరాన ఉన్నటువంటి ఓడరేవులో ఈ యుద్ధం అనేది నల్ల సముద్రం తీరాన ఉన్న రష్యా ఓడరేవు సెబాస్టియన్ పోల్ ప్రధాన యుద్ధ రంగమైంది. నల్ల సముద్రం తీరాన ఉన్నటువంటి రష్యా యొక్క ఓడరేవు సెబాస్టియన్ పోల్ ఓడరేవు, అక్కడ ఈ యుద్ధం అనేది ఉంటుంది. అయితే ఇటలీ సైనికులు ఏమంటారు అంటే, ఇక్కడ మొత్తం బురద ఉన్నది, ఇందులో మేము యుద్ధం చేయలేమంటే సెబాస్టియన్ పోల్ బురద కొలను నుంచి ఒక నూతన దేశము ఇటలీ దేశము ఆవిర్భవిస్తుంది, ఇటలీ దేశము ఆవిర్భవిస్తుంది అని ప్రకటించడం అనేది జరిగింది.
సెబాస్టియన్ పోల్ బురద కొలను నుంచి ఐక్య ఇటలీ దేశం అనే ఒక తామర పుష్పము వికసిస్తుంది అని కవూర్ నమ్మాడు. తన సైనికులకు చెప్పి యుద్ధోన్ముఖులను చేయడం అనేది జరిగింది. క్రిమియా యుద్ధము ఏ సంధితో ముగిసింది? పారిస్ సంధితో ముగిసింది 1856. ఈ మొదటి దశలో ఈ ఇటలీ ఏకీకరణలో 5 దశలు ఉంది కదా, ఇందులో మొదటి దశలో కౌంట్ కవూర్ ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ తారుడుతోటి ప్లోంబిర్స్ సంధి చేసుకున్నాడు. దాన్ని ప్లాంబిర్స్ సంధి అంటారు, ప్లోంబిర్స్ సంధి అంటారు. కవూర్ ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ తారుడుతోటి ప్లోంబిర్స్ సంధి చేసుకున్నాడు. కవూర్ మళ్ళీ నెపోలియన్ తాడును అయితే ఈయన మధ్యలో వెళ్ళిపోతాడు. మళ్ళీ తన వైపును తిప్పుకొని ఫార్మా, మోడనా, టుస్కనీలను ఇటలీ దేశంలో విలీనం చేసుకోవడం అనేది జరిగింది. ఇలా మొదటి దశలో ఫార్మా, మోడనా, టుస్కనీ ప్రాంతాలు ఇటలీ దేశంలో విలీనం కావడం అనేది జరిగింది. ఇక్కడ మొదటి దశలో కవూరు ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ తాడుతోటి ప్లోంబిర్స్ సంధి చేసుకొని ఆస్ట్రియాకు వ్యతిరేకంగా సార్డినియాకు సైనిక సహాయం చేసి లోంబర్డ్ అనే ప్రాంతాన్ని పొందుతాడు. రెండవ దశలో నెపోలియన్ తాడు ఆస్ట్రియా దేశంతో విల్లా ఫ్రాన్స్ సంధి చేసుకొని ఆస్ట్రియా దేశానికి యుద్ధంతో స్వస్తి పలుకుతాడు. ఇటలీ ఏకీకరణ 5 దశలలో జరుగుతుంది. అందులో ఇటలీ ఏకీకరణ 5 దశలలో జరుగుతుంది. మొదటి దశలో కవూరు అనే వ్యక్తి ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ తాడుతోటి ప్లోంబిర్స్ సంధి చేసుకుంటాడు. ప్లోంబిర్స్ సంధి చేసుకొని ఆస్ట్రియాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తాడు. చేసి సార్డినియా యొక్క సైనిక సహాయము పొందుతాడు. సార్డినియాకు సైనిక సహాయం చేస్తాడు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే లోంబర్డీ అనే ప్రాంతము మొదటి దశలో ఇటలీ దేశంలో విలీనం అవుతుంది. రెండవ దశలో నెపోలియన్ తాడు ఆస్ట్రియా దేశంతో విల్లా ఫ్రాన్స్ సంధి చేసుకొని ఆస్ట్రియా దేశంతో యుద్ధానికి స్వస్తి పలుకుతాడు. యుద్ధం జరుగుతుంటేనే ఇంతకుముందు ఇటలీ దేశంతో నెపోలియన్ బోనపార్టే సంధి చేసుకొని ఆస్ట్రియా దేశంతో యుద్ధం చేస్తాడు. యుద్ధం జరుగుతుండగానే నెపోలియన్ తాడు ఆస్ట్రియా దేశంతో సంధి చేసుకుంటాడు. ఏ సంధి? విల్లా ఫ్రాన్స్. దాన్ని సంధి చేసుకొని యుద్ధం నుంచి వెనుకకు పోతాడు. యుద్ధాన్ని నుంచి వెనుక పోగానే కవూర్ ఏం చేస్తాడంటే నెపోలియన్ను మళ్ళీ తన వైపుకు తిప్పుకొని ఏం చేస్తాడు అంటే ఆస్ట్రియా దేశాన్ని ఓడిస్తాడు. ఓడించి ఫార్మా, మోడెనా, టుస్కనీ అనే ప్రాంతాలను ఇటలీ దేశంలో విలీనం చేస్తాడు. లోంబార్డీనేమో మొదటిసారి, రెండవసారి యుద్ధంలోనేమో ఫార్మా, మోడెనా, టుస్కనీ అనేక ప్రాంతాలను. మూడవ దశలో గారిబాల్డీ రెడ్ షర్ట్స్ అను 1000 మంది సైనికులతో ఒక దళాన్ని 1860లో ఏర్పాటు చేశాడు. రెడ్ షర్ట్స్ ఎవరు? గారిబాల్డీ. 1000 మంది ఎర్ర చొక్కాల దళాన్ని గారిబాల్డీ అనే వ్యక్తి తయారు చేశాడు. ఈ గారిబాల్డీ 1000 మందితోటి 1860లో సిసిలీ మీద దాడి చేసి సిసిలీ దేశాన్ని ఆక్రమిస్తాడు. సిసిలీ, ఆంబ్రియా, నేపుల్స్లను ఇటలీ దేశంలో కలపడం జరిగింది. సిసిలీ, ఆంబ్రియా, నేపుల్స్లను 3వ దశలో ఇటలీ దేశంలో కలపడం అనేది జరిగింది. తర్వాత 4వ దశలో 1866 ఆస్ట్రో ప్రషియా యుద్ధము జరిగినప్పుడు ఇటలీ దేశము వెనీషియా మీద దండెత్తి ఆ వెనీషియా ప్రాంతాన్ని ఆక్రమించింది. ఫ్రాంకో ప్రషియాకు యుద్ధం జరిగినప్పుడు ఈ ఆస్ట్రియా దేశానికి ప్రషియా దేశానికి యుద్ధం జరిగినప్పుడు ఈ ఇటలీ దేశం తెలివిగా వెనీషియా ఎవరి ఆధిపత్యంలో ఉండింది అంటే ఆస్ట్రియా ఆధిపత్యంలో ఉండింది. ఇమ్మీడియట్లీ వెనీషియా మీద దాడి చేసి వెనీషియాను 4వ దశలో ఆక్రమించింది. 5వ దశలో 1870లో ఫ్రాంకో ప్రషియా యుద్ధం సంభవించినప్పుడు ఫ్రాన్స్ పోపుకు రక్షణగా 1849లో పంపినటువంటి సైన్యాన్ని నెపోలియన్ థర్డ్ అనేవాడు ఉపసంహరించుకుంటాడు. ఇటలీ దేశం యొక్క రాజధాని రోమ్ నగరంలో వాటికన్ సిటీ అనేది ఉంటుంది. వాటికన్ సిటీ క్రైస్తవ మత పెద్దలది. క్రైస్తవ మతాధిపతి పోప్ అనేవాడు అక్కడ ఉంటాడు. ఆ పోపుకు రక్షణగా ఫ్రాన్స్ దేశము తన సైన్యాన్ని పంపి అక్కడ ఉంచింది. కానీ ఇక్కడ ప్రషియా దేశానికి ఫ్రాన్స్ దేశానికి యుద్ధం జరిగింది. యుద్ధం జరగంగానే ఈ నెపోలియన్ థర్డ్ ఏం చేస్తాడంటే పోపుకు రక్షణగా ఉన్నటువంటి తన సైనిక దళాన్ని
విత్డ్రా చేసుకుంటాడు రోమ్ నుంచి. ఇమీడియట్లీ ఇటలీ దేశం రోమ్ మీద దాడి చేసి రోమ్ నగరాన్ని ఇటలీ దేశంలో విలీనం చేస్తుంది. ఈ విధంగా సమైక్య ఇటలీ దేశం అనేది ఆవిర్భవిస్తుంది. సమైక్య ఇటలీ దేశము ఆవిర్భవిస్తుంది. సమైక్య ఇటలీ దేశము ఆవిర్భవిస్తే దానికి విక్టర్ ఎమాన్యుయల్ టూను విక్టర్ ఎమాన్యుయల్ను ఐక్య జర్మనీ రాజుగా ఎన్నుకుంటారు. విక్టర్ ఎమాన్యుయల్ను ఐక్య ఇటలీ రాజుగా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ కంప్లీట్ అవుతాయి. దాని తదంతరము ఈ రెండు సంఘటనల తర్వాత యూరప్ ఖండంలో సామ్యవాద ఉద్యమాలు అనేవి పుట్టుకొస్తాయి. సామ్యవాద ఉద్యమాలు అంటే సంపద సమానత్వము. సంపద ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకుండా సమాజపరం కావడమే ఈ ఉద్యమాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దాదాపుగా యూరప్ దేశాలన్నీ కూడా పారిశ్రామికీకృతము అయినటువంటి 19వ శతాబ్దంలో యూరప్లో సామ్రాజ్యవాదం అనేది అభివృద్ధి చెందింది. యూరప్ దేశంలో యూరప్ ఖండంలో ఉన్న అన్ని దేశాలు పారిశ్రామికీకరణ సాధించినాయి. పారిశ్రామికీకరణ సాధించిన తర్వాతనే సామ్యవాదం అనేది పుట్టుకొని రావడం అనేది జరిగింది. ఈ సామ్యవాదం ఏం చేసిందంటే పేదవారి శ్రామికుల యొక్క పరిస్థితులను మెరుగుపరచడమే సామ్యవాదం యొక్క లక్ష్యంగా చెప్పుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రైవేటు ఆస్తిని సమకూర్చుకోని సమాజాన్ని గురించి రాబర్ట్ ఓవెన్ చెప్పడం అనేది జరిగింది. ఏ వ్యక్తి ప్రైవేటు ఆస్తిని సమకూర్చుకొని సమాజం గురించి చెప్పాడు. రాబర్ట్ ఓవెన్ స్కాట్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. మానవతా దృక్పథంతో కార్మికుల యొక్క సంక్షేమానికి కృషి చేసి సహజవాదానికి పునాది వేశాడు. రాబర్ట్ ఓవెన్ కార్మికుల యొక్క పని గంటలు తగ్గించి పిల్లలను పనిలోకి రాకుండా నిలుపుదల చేశాడు. కార్మికులకు పని గంటలు తగ్గించాలి, పిల్లలు పనిలోకి రాకుండా చూశాడు. ఫ్రాన్స్ దేశంలో సోషలిస్టు సిద్ధాంతాల వ్యాప్తికి కృషి చేసిన వారిలో ప్రూదోస్, లూయి బ్లాంకులు అనేవాళ్ళు ముఖ్యులు. లూయి బ్లాంక్ ఏ దేశస్థుడు? ఫ్రాన్స్ దేశస్థుడు. ప్రూదోస్ ఏ దేశస్థుడు? ఫ్రాన్స్ దేశస్థుడు. కార్మికులకు ఏదో ఒకటి చేయడంలో విజయవంతమైన వారిలో మొదటివాడు లూయి బ్లాంక్. లూయి బ్లాంకు ఫ్రాన్స్ దేశంలో జీవించాడు. కార్మికులకు రాజకీయపరమైన మద్దతు లేనంత వరకు వారు బాగుపడలేరని లూయి బ్లాంకు ప్రకటించాడు. కార్మికులకు ఏదో ఒకటి చేయడంలో విజయవంతమైన వారిలో మొదటివాడు లూయి బ్లాంకు. కార్మికులకు రాజకీయపరమైన మద్దతు లేనంత వరకు వాళ్ళు బాగుపడాలని ప్రకటించినవాడు లూయి బ్లాంకు. తర్వాత సామాజిక వర్క్ షాపులను ఏర్పాటు చేయాలి, ప్రైవేటు పోటీని రద్దు చేయాలని కూడా లూయి బ్లాంకు ప్రకటించాడు. లూయి బ్లాంకు ప్రతి వ్యక్తికి పని హక్కు సూత్రాన్ని ప్రతిపాదించాడు. ఇది ఇంపార్టెంట్ అండి. ప్రతి వ్యక్తికి పని హక్కు సూత్రాన్ని ప్రతిపాదించినది ఎవరు? లూయి బ్లాంక్. ప్రతి వ్యక్తికి పని హక్కు సూత్రాన్ని ఎవరు ప్రతిపాదించారు? లూయి బ్లాంకు అనేట ఆయన ప్రతిపాదించాడు. సామ్యవాదానికి దారి చూపినటువంటి వాడు కార్ల్ మార్క్స్. సామ్యవాదానికి ఆధారము మరియు దారి చూపిన వ్యక్తి కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ జర్మనీ దేశస్థుడు. కార్ల్ మార్క్స్ ఏ దేశస్థుడు? జర్మనీ. ఇట్లా కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతాడు క్వశ్చన్. కార్ల్ మార్క్స్ ఏ దేశస్థుడు? జర్మనీ దేశస్థుడు. కార్ల్ మార్క్స్ బ్రిటన్ దేశానికి చెందిన ఫ్రెడరిక్ ఎంగెల్స్తో కలిసి 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథాన్ని రాశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. కమ్యూనిస్టు మేనిఫెస్టో గ్రంథకర్త కార్ల్ మార్క్స్. ఎవరి సహాయంతో? ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఫ్రెడరిక్ ఎంగెల్స్. బ్రిటన్ అన్నా, గ్రేట్ బ్రిటన్ అన్నా, యూకే అన్నా, ఇంగ్లాండ్ అన్నా ఒకటేనండి. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఫ్రెడరిక్ ఎంగెల్స్తో కలిసి 1848లో కమ్యూనిస్టు మేనిఫెస్టో అనే గ్రంథం రాశాడు. ఈ కమ్యూనిస్టు మేనిఫెస్టో గ్రంథము ఆధునిక సమాజ ఆవిర్భావానికి నాందిగా చెప్పుకోవచ్చు. ఆధునిక సమాజ ఆవిర్భావానికి చెందిన తొలి కేకగా అభివర్ణించుకోవచ్చు. చరిత్ర అంటే వర్గ పోరాటానికి చెందిన రికార్డు తప్ప మరేమీ కాదు లేదు అని కార్ల్ మార్క్స్ అన్నాడు. చరిత్ర అంటే వర్గ పోరాటానికి చెందిన రికార్డు తప్ప మరేమీ కాదు అని కార్ల్ మార్క్స్ అన్నాడు. ప్రపంచ కార్మికులారా ఏకంగండి, పోరాడండి, పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప మరేమీ కాదు లేదు అని కూడా ఈ కార్ల్ మార్క్సే అన్నాడు. ఇది చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్లో వస్తుంది. ఉత్పత్తి సాధనాలను అవగతం చేసుకున్న వారే సమాజంపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని కూడా కార్ల్ మార్క్స్ అభిప్రాయపడ్డాడు.
ఉత్పత్తి సాధనాలను హస్తగతం చేసుకున్న వారే సమాజం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారని కూడా మార్క్స్ అభిప్రాయపడ్డాడు. కార్ల్ మార్క్స్ దాస్ కాపిటల్ అనే గ్రంథాన్ని కూడా రాస్తాడు. కార్ల్ మార్క్స్ దాస్ కాపిటల్ అనే గ్రంథాన్ని రాశాడు. మార్క్స్ ప్రపంచంలో ఉన్నటువంటి శ్రామికులందరినీ కూడా ఏకీకృతం చేయడానికి 1864లో లండన్లో అంతర్జాతీయ శ్రామికుల అసోసియేషన్ అనే దానిని నిర్వహించాడు. అంతర్జాతీయ అసోసియేషన్ అనే దానిని ఏర్పాటు చేశాడు. దాన్నే ప్రథమ ఇంటర్నేషనల్ అని చెప్పేస్తాం. ప్రథమ ఇంటర్నేషనల్ ఎక్కడ జరిగింది? లండన్ నగరంలో 1864లో జరిగింది. 1889లో ద్వితీయ ఇంటర్నేషనల్ జరిగింది. ఆ తర్వాత తృతీయ ఇంటర్నేషనల్ 1919లో మాస్కోలో జరిగింది. ప్రథమ 2 ఫెయిల్యూర్ అయితే మాస్కోలో జరిగిన ఇంటర్నేషనల్ మటుకు సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అప్పటికి మనకు రష్యా దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది కాబట్టి అది సక్సెస్ కావడం అనేది జరిగింది. మరొకటి 1871లో పారిస్లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. ఫ్రాన్స్ దేశంలో 1789, 1830, 1848 ఈ విప్లవ కాలాలు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దాని నుంచి 1871లో పారిస్లో కమ్యూన్ అనేది ఏర్పడుతుంది. అంటే కమ్యూనిస్టుల యొక్క తిరుగుబాటు జరిగింది. 1848లో లూయి ఫిలిప్ ఇంగ్లాండ్ దేశానికి పారిపోయిన తర్వాత రిపబ్లిక్ లూయి బ్లాంక్ నాయకత్వంలో ఏర్పడింది. లూయి ఫిలిప్ 1848లో ఫ్రాన్స్ దేశంలో విప్లవం వచ్చి ఫ్రాన్స్ దేశపు అధ్యక్షుడిగా ఉన్న లూయి ఫిలిప్ అనేవాడు ఇంగ్లాండ్ దేశానికి పారిపోతాడు. పారిపోతే అందరూ కలిసి కూడా ఏం చేస్తారు అంటే లూయి బ్లాంక్ను నాయకునిగా ఎన్నుకుంటారు. అతని నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. కానీ ఇది విప్లవం కావడం అనేది జరిగింది. నెపోలియన్ థర్డ్ రెండో ఫ్రాన్స్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇతను 1852లో ప్రజాస్వామ్య సేకరణ ద్వారా ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. 1871 ఫిబ్రవరిలో పారిస్లో కమ్యూన్ ఏర్పడింది. సైన్యానికి కమ్యూనిజం అనేది ఏర్పడింది. ఈ సైన్యం మొత్తం ఏం చేసింది? విప్లవకారులు లొంగిపోయేంత వరకు కాల్పులు జరిపి ప్రతి ఒక్క విప్లవకారుని పూర్తిగా నిషేధించింది. ఈ విధంగా 1871లో కమ్యూనిస్టు విప్లవం వచ్చేసి కమ్యూనిస్టు విప్లవం ఫెయిల్యూర్ అయిపోయి ఫ్రాన్స్ దేశంలో శాంతి భద్రతతో కూడుకున్న ప్రభుత్వం అనేది ఏర్పాటు కావడం అనేది జరిగింది. 1789లో ప్రారంభమైన ఫ్రెంచి విప్లవ గందరగోళ పరిస్థితులు 1871 వరకు కొనసాగినాయి. ఆ 1871లోనే సుస్థిరమైన ప్రభుత్వం అనేది ఏర్పాటు కావడం అనేది జరిగింది.